నరసరావుపేటలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. శ్రీ పొట్టి శ్రీరాములు జీవిత భావితరాలకు ఆదర్శం. శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలదండ వేసి జ్ఞాపకాలు నెరవేర్చారు. అనంతరం నరసరావుపేట శివుని బొమ్మ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 56 రోజుల పాటు అంటే డిసెంబర్ 15, 1952 వరకు ఆ దీక్ష కొనసాగింది. ఆ సమయంలో ఆయన శరీర బరువు 20 కిలోలకు పడిపోయింది. చివరికి మద్రాసు, చెన్నై ఆయన నివాసంలో ఆత్మార్పణ చేశారు. ఈ త్యాగం వల్లే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షలో 56వ రోజు ముగిసిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది. ఇది తెలుగు జాతి చరిత్రలో అక్షరాలతో లిఖించిన మహోన్నత త్యాగం. ఆయన ఆశయాలను కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలి అని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 1946 నుంచి 1948 మధ్యకాలంలో హరిజనులకు ఆలయ ప్రవేశం కోసం 3 సార్లు నిరాహార దీక్ష చేసి హరిజనోద్ధరణకు పాటుపడ్డారు. ఇలాగా ఎన్నో సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొట్టి శ్రీరాములు సేవా సమితి సభ్యులు, ఉమ్మడి కూటమి నేతలు పాల్గొనగారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో దాదాపు 100 మంది పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు.